Welcome to today's deep learning class. Today we will discuss how we can implement recurrent neural networks and convolutional neural networks using Pytourch. So for any deep learning model or to implement any deep learning model using Pytourch, you need to first define the model or a mathematical representation. Then you need to define the layers. Then you need to define the optimizer. Then you need to define the loss or loss function. This is the general framework or general procedure to implement any deep learning model using Pytorch. So by following this procedure, we can implement the recurrent neural networks using the Pytorch. So in order to implement the recurrent neural networks using Pytorch, we use the module called torch.rnn. torch.rnn అనేటటువంటి మాడ్యూల్ని ఉపయోగించడం వల్ల మీరు రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ ని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. దిస్ torch.rnn మాడ్యూల్ విల్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ యాజ్ LSTM కావచ్చు, గురూస్ కావచ్చు. మనం ఏవైతే డిస్కషన్ చేసామో రికరెంట్ న్యూరల్ LSTM గురూస్ ఇవి ఈ మాడ్యూల్లో ప్రెజెంట్ అయి ఉంటాయి అనమాట. torch.rnn అనేటటువంటి మాడ్యూల్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే దిస్ ఇస్ ద రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ ఆఫ్ టైప్ LSTM. ఓకేనా, LSTM రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ అనమాట. ఫస్ట్ నేను ఏం చేశాను, టార్చ్ని ఇంపోర్ట్ చేశాను. తర్వాత LSTM మాడ్యూల్ని నేను డిఫైన్ చేస్తున్నాను. క్లాస్ అంటే LSTM మాడ్యూల్ నేను డిఫైన్ చేస్తున్నాను. తర్వాత కన్స్ట్రక్టర్ని ఇంప్లిమెంటేషన్ చేశాను. దట్ మీన్స్ ద కన్స్ట్రక్టర్ యాక్సెప్ట్స్ ఆల్ ద పారామీటర్స్ రిక్వైర్డ్ బై ద LSTM ఏ పారామీటర్స్ అయితే అవసరం అవుతుందో అవి మొత్తం యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో సెల్ఫ్, ఇన్పుట్ సైజ్, హిడెన్ సైజ్ అండ్ నమ్ లేయర్స్ అంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ అనమాట. అలాగే నేను సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తున్నాను విత్ ఓన్లీ ఫ్యూ పారామీటర్స్. అన్ని పారామీటర్స్ పాస్ చేయట్లేదు, ఓన్లీ ఫ్యూ పారామీటర్స్ ఉపయోగించి పాస్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, torch.rnn.lstm అని ఏం డిఫైన్ చేశాను, నేను ఈ మోడల్ ని డిఫైన్ చేశాను. LSTM రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఆ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ ని డిఫైన్ చేశాను. సో మోడల్ డిఫైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం డిఫైన్ చేయాలి, యూ నీడ్ టు డిఫైన్ ద లేయర్స్. తర్వాత లేయర్స్ ని డిఫైన్ చేయాలి. సో లేయర్స్ ని డిఫైన్ చేయాలి. సో లేయర్స్ డిఫైన్ చేసిన తర్వాత నెక్స్ట్ వాట్ వీ డూ, వీ పర్ఫార్మ్ ద ఫార్వర్డ్ పాస్ త్రూ ద లేయర్స్ ద్వారా ఫార్వర్డ్ పాస్ అనేది చేస్తా ఉంటాం. ఇక్కడ లేయర్స్ అంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ ని డిఫైన్ చేస్తాం అనమాట LSTM మోడల్లో. దెన్ వీఆర్ గోయింగ్ టు ద ఫార్వర్డ్ పాస్ అంటే ఇన్పుట్ టు అవుట్పుట్ కి మనం డేటాని పంపిస్తున్నాం అనమాట. సో వన్స్ ఇట్ జనరేట్ ద ఫస్ట్ రిజల్ట్, మీ LSTM మోడల్ ఫస్ట్ రిజల్ట్ అనేది జనరేట్ చేసిన తర్వాత దట్ రిజల్ట్ విల్ బి రిటర్న్. అవుట్పుట్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్ ని రిటర్న్ చేస్తాం అనమాట. సో ఈ LSTM మాడ్యూల్ ని కాల్ చేయాలంటే ఐ కెన్ కాల్ లైక్ దిస్, మోడల్ ఈక్వల్ టు LSTM ఆఫ్ 10. వాట్ ఈస్ ద 10 వాల్యూ? ఇన్పుట్ సైజ్. సో వాట్ ఈస్ 128 హిడెన్ లేయర్ సైజ్. సో వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ లేయర్స్? టోటల్గా ఎన్ని లేయర్స్ ఉన్నాయి మనకు? సింగిల్ లేయర్ అనేది ప్రెసెంట్ అయ్యింది అనమాట. సో ఈ విధంగా నేను LSTM మోడల్ని నేను కాల్ చేశాను. ఆర్ యూ కెన్ సే దట్ ఇన్పుట్ సైజ్, హిడెన్ సైజ్, నెంబర్ ఆఫ్ లేయర్స్ అనమాట. కాల్ చేసిన తర్వాత మీకు ఎప్పుడైతే LSTM మోడల్కి మీరు పారామీటర్స్ అనే వాల్యూస్ అనే సప్లై చేస్తారో ఫార్వర్డ్ పాస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఫార్వర్డ్ పాస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫార్వర్డ్ పాస్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఆ వచ్చినటువంటి అవుట్పుట్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు అవుట్పుట్ రెండు సేమ్ ఉన్నాయో లేదో మీరు లాస్ ఫంక్షన్ ఉపయోగించి కంపారిజన్ చేస్తారు. ఇఫ్ దేర్ ఈస్ ఏ డీవియేషన్ ఇన్ యువర్ రిజల్ట్, మీ రిజల్ట్ లో ఏదైనా గ్రేడియంట్ అనేది ప్రెసెంట్ అయ్యి ఉంటే సో వీ విల్ రిటర్న్ దట్ గ్రేడియంట్ బై యూజింగ్ బ్యాక్వర్డ్ పాస్ ఉపయోగించి అవుట్పుట్ లేయర్స్ నుంచి ఇన్పుట్ లేయర్స్ కి రిటర్న్ చేస్తాము. ఇలా రిటర్న్ చేసేటప్పుడు ఆ గ్రేడియంట్ వాల్యూని ఎవరు తీసుకుంటారంటే మీ ఆప్టిమైజర్ అల్గారిథం తీసుకుంటుంది. వైల్ రిటర్నింగ్ ద గ్రేడియంట్ వాల్యూ, ద ఆప్టిమైజర్ అల్గారిథం విల్ యాక్సెప్ట్ ద గ్రేడియంట్ వాల్యూ అండ్ అప్డేట్ ద పారామీటర్స్. ఓకే, గ్రేడియంట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 వచ్చింది అనుకోండి, అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ కి వచ్చినటువంటి రిజల్ట్ కి 5 డిఫరెన్స్ ఉంది అనుకోండి. మీ ఆప్టిమైజర్ అల్గారిథము ఈ 5ను తీసుకొని ఆ కనెక్షన్స్ మధ్య ఉండేటటువంటి వెయిట్ వాల్యూస్ లేదా పారామీటర్స్ యొక్క వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ పారామీటర్స్ వాల్యూస్ ని
అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ద అడ్జస్ట్‌మెంట్ విల్ బి డన్ ఇన్ ద బ్యాక్వర్డ్ పాస్ ఫ్రమ్ అవుట్‌పుట్ లేయర్స్ టు ద ఇన్‌పుట్ లేయర్. అవుట్‌పుట్ లేయర్స్ నుంచి ఇన్‌పుట్ లేయర్‌కి మీకు అడ్జస్ట్‌మెంట్ అనేది జరుగుతుంది. దాన్ని బ్యాక్వర్డ్ పాస్ అని పిలుస్తాం అన్నమాట. సో, ఒకసారి ఇది బ్యాక్వర్డ్ పాస్ గాని, ఫార్వర్డ్ పాస్ గాని మొత్తం మనం ఎక్కడ చేస్తాము? ట్రైనింగ్‌లో చేస్తాం. మోడల్‌ని ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చేస్తాం అన్నమాట. సో, ప్రిడిక్షన్స్ అనేవి చేసిన తర్వాత మన గ్రేడియంట్ వాల్యూ వస్తుంది. సో, ఫార్వర్డ్ పాస్ వచ్చేసరికి ట్రైనింగ్‌లో జరుగుతుంది. బ్యాక్వర్డ్ పాస్ వచ్చేసరికి ఎప్పుడు జరుగుతుందంటే ఆఫ్టర్ ద ప్రొడక్షన్. ప్రొడక్షన్ జరిగిన తర్వాత అంటే ఇన్‌పుట్ వాల్యూ, మన ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ, ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ కంపారిజన్ జరిగిన తర్వాత మీకు ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ అనేది రానప్పుడు దెన్ యూ కెన్ పెర్ఫార్మ్ ద బ్యాక్వర్డ్ పాస్ అన్నమాట. దిస్ బ్యాక్వర్డ్ పాస్ అండ్ పారామీటర్ ఆప్టిమైజేషన్ ఈస్ డన్ బై యువర్ ఆప్టిమైజేషన్ అల్గారిథం లైక్ అడమ్ లాంటి ఆప్టిమైజేషన్ అల్గారిథమ్స్ ఉపయోగించి బ్యాక్వర్డ్ పాస్ అనేది చేస్తాం అన్నమాట. దట్ ఈస్ హౌ యూ కెన్ ఇంప్లిమెంట్ ద రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ అన్నమాట. సో, అదే మీరు కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్ తీసుకున్నారనుకోండి. కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్‌ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే యూ కెన్ యూజ్ చూడండి. టు ఇంప్లిమెంట్ ద సిఎన్ఎన్ ఇన్ పైటార్చ్ యూ కెన్ యూజ్ torch.nn. కన్వల్యూషన్ టు డి లేయర్. సో, ఈ మాడ్యూల్‌ని ఉపయోగించి this layer performs a convolution operations on the input data. అంటే మనం ఏం డిఫైన్ చేయాలి? లేయర్స్‌ని డిఫైన్ చేయాలి. కన్వల్యూషన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసేటటువంటి లేయర్స్‌ని డిఫైన్ చేయాలి. దట్ మీన్స్ యూ నీడ్ టు డిఫైన్ ద ఫిల్టర్స్‌ని డిఫైన్ చేయాలన్నమాట. సో, చూడండి నేను ఎగ్జాంపుల్ చెబుతాను. మీకు అర్థమవుతుంది థియరీ. తర్వాత ఇంకేం డిఫైన్ చేయాలి? పూలింగ్ లేయర్స్‌ని కూడా డిఫైన్ చేయాలన్నమాట. సో, ఫస్ట్ నేనేం చేశానంటే లైక్ RNN టార్చ్‌ని ఇంపోర్ట్ చేశాను. తర్వాత నేను సిఎన్ఎన్‌ని డిఫైన్ చేశాను. సిఎన్ఎన్ మాడ్యూల్‌ని డిఫైన్ చేశాను. సో, దెన్ ఐ డిఫైన్ ద కన్‌స్ట్రక్టర్‌ని డిఫైన్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి కన్వల్యూషన్ లేయర్స్‌ని డిఫైన్ చేయాలి. కన్వల్యూషన్ లేయర్స్. సో, ఇన్‌పుట్ సైజు, అవుట్‌పుట్ సైజు, ఫిల్టర్ సైజు. ఇన్‌పుట్ సైజు, అవుట్‌పుట్ సైజు, ఫిల్టర్ సైజ్. ఈ 3 వాల్యూస్ కన్వల్యూషన్ లేయర్‌లో ఈ 3 వాల్యూస్ మనకు ఏం డిఫైన్ చేస్తాయి? ఫస్ట్ వాల్యూ ఈస్ ద ఇన్‌పుట్ సైజ్, సెకండ్ వాల్యూ ఈస్ ద అవుట్‌పుట్ సైజ్, థర్డ్ వన్ ఈస్ ద ఫిల్టర్ సైజ్. ఫిల్టర్ సైజ్‌ని డిఫైన్ చేస్తాం. నేను 2 కన్వల్యూషన్ లేయర్స్‌ని డిఫైన్ చేశాను. Then I am defining the pooling layers. Why you are using the pooling layers? To reduce your dimensions. So మీ కన్వల్యూషన్ లేయర్ నెట్వర్క్స్ ని ఎప్పుడు ఉపయోగిస్తా? వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ ద ఇమేజ్ డేటా తోటి వర్క్ చేసేటప్పుడు కన్వల్యూషన్ లేయర్ నెట్వర్క్స్ ని ఉపయోగిస్తాం అన్నమాట. సో మీ ఇమేజ్ యొక్క సైజుని రెడ్యూస్ చేయడానికి వీ కెన్ యూజ్ ద పూలింగ్ లేయర్ అన్నమాట. సో పూలింగ్ లేయర్ మనకి ఎన్ని రకాల పూలింగ్స్ ఉన్నాయి? మ్యాక్స్ పూలింగ్ అండ్ మిన్ పూలింగ్ అని చెప్పుకున్నాం కదా. సో అదనమాట. సో మ్యాక్స్ పూలింగ్ నేను ఎలా సెట్ చేశాను? సో ఫస్ట్ మ్యాక్స్ పూలింగ్ వచ్చేసరికి 2/2, సెకండ్ మ్యాక్స్ పూలింగ్ కూడా 2/2 అంటే ఫస్ట్ సారి మీకు ఇన్పుట్ నుంచి వచ్చినటువంటి ఇమేజ్ మీద 2/2 పూలింగ్ చేస్తారు. మళ్ళా సెకండ్ కన్వల్యూషన్ లేయర్ నుంచి వచ్చినటువంటి ఇమేజ్ మీద కూడా మీరు 2/2 మ్యాక్స్ పూలింగ్ అనేది చేస్తారనమాట. నెక్స్ట్ ఏంటి? యూ నీడ్ టు డిఫైన్ ఆల్ ద లేయర్స్ ఆఫ్ యువర్ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్. దీస్ ఆర్ ద ఒరిజినల్ లేయర్స్ అన్నమాట. సో ఆల్ ఆర్ ద లీనియర్ లేయర్స్. మొత్తం లీనియర్ లేయర్స్. నేను 3 రకాల లేయర్స్ ని డిఫైన్ చేశాను. సో లేయర్స్ డెఫినేషన్ అయిపోయిన తర్వాత వాట్ యూ హ్యావ్ టు డూ? వీ నీడ్ టు పర్ఫార్మ్ ద ఫార్వర్డ్ పాస్ ని పర్ఫార్మ్ చేస్తాం. సో ఇలా ఫార్వర్డ్ పాస్ చేసేటప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? కన్వల్యూషన్ లేయర్ ని కాల్ చేయాలి. ఎందుకు కన్వల్యూషన్ లేయర్ ని కాల్ చేయాలంటే మీకు కన్వల్యూషన్ లేయర్ నెట్వర్క్స్ లో వర్క్ మొత్తం మీకు ఎవరు చేస్తారు? కన్వల్యూషన్ లేయర్సే చేస్తారన్నమాట. ఓకేనా? సో రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ ఏం చేశారు? మీరు ఫార్వర్డ్ పాస్ చేసిన తర్వాత మీకు పారామీటర్స్ అనేవి లేయర్స్ లో పాస్ అవుతాయి. పాస్ అయ్యి మీకు అవుట్‌పుట్ రిజల్ట్ అనేది కాలిక్యులేట్ అవుతుంది. ఓకేనా? అలాగే ఇక్కడ మీకు కావాల్సినటువంటి వర్క్ అనేది ఎవరు చేస్తారు? కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్ లో మీ కన్వల్యూషన్ లేయర్స్ ఏవైతే ఉంటాయో ఆ కన్వల్యూషన్ లేయర్స్ చేస్తాయన్నమాట. సో అందుకని నేను కన్వల్యూషన్ లేయర్స్ ని కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాను? నేను ఇక్కడ ఫిల్టర్స్ ని కాల్ చేస్తున్నాను. టు ఫ్లాటన్ ద అవుట్‌పుట్ ని పూలింగ్ చేయటానికి 2/2 ఇంటూ పూలింగ్ చేయటానికి నేను ఫిల్టర్స్ ని కాల్ చేస్తున్నాను అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఫ్లాటరింగ్. సో మనకు 2 టైప్స్ ఆఫ్ పూలింగ్స్ డిఫైన్ చేసాం కదా. ఫస్ట్ కన్వల్యూషన్ లేయర్స్ మీద ఒక పూలింగ్, అలాగే సెకండ్ కన్వల్యూషన్ లేయర్స్ మీద ఇంకో పూలింగ్ అనేది పర్ఫార్మ్ చేశాం అన్నమాట. సో ఇక్కడ సెకండ్ టైము మళ్ళా నేను ఇమేజ్ ని ఫ్లాటన్ చేశాను అన్నమాట. సో ఫైనల్‌గా ఏదైతే ఇమేజ్ వస్తుందో ఆ ఇమేజ్ నేను రిటర్న్ చేస్తానన్నమాట.
దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ట్రైనింగ్లో జరిగేటటువంటిది అనమాట. సో మోడల్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? వెన్ యు ఆర్ కాలింగ్ ద సిఎన్ఎన్ కన్స్ట్రక్టర్ని కాల్ చేసినప్పుడు మీకు మోడల్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు ట్రైనింగ్లో ఉన్నటువంటి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ లేయర్స్ డిఫైన్ చేయటం, అలాగే కన్వల్యూషన్ లేయర్స్ అనేవి క్రియేట్ అవటం, అలాగే ఫార్వర్డ్ పాస్ అనేది జరగటము, ఫ్లాటరింగ్ అనే పూలింగ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ కావటము, ఇవి మొత్తం మీరు మోడల్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు జరుగుతుంది అనమాట. దిస్ ఈస్ హౌ యూ కెన్ ఇంప్లిమెంట్ ద a convolution neural networks using Pytourch.